మనం చెప్పాక పొంగడాలు అయితే రెడీ చేసి స్టార్ట్ చేద్దాం. పొంగడాలు అన్నాడా? పొంగడాలు రెడీ చేస్తున్నాము. ఇగో పిండి తయారు చేసాం కదా. ఇగో బెల్లం కూడా కిలో బెల్లం వేసాము. ఏం చేస్తా ఇప్పుడు ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. కొంచెం తొందరగా పాకం వస్తుంది అనమాట. ఇలాగ వేస్తే ఇగో కొంచెం నీళ్ళు పొయ్యి మీద పడుతున్నాను. వాటర్ కూడా కొంచెం తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలి చెప్ప? చిన్న గ్లాస్ తో తీసుకోవాలి. చూపించమ్మా బెల్లం ఎలా చెదగొట్టుకుందాం ముక్కలుగా. ఇలా చెదగొట్టుకుందండి మా అక్క బెల్లం అయితే. ఇప్పుడు ఈ బెల్లాన్ని పాలు తీసిద్దంట. చూద్దాం విజయనగరం స్టైల్లో అలా చేయబోతుందో మా అక్క. గ్లాస్ తో ఈ గ్లాస్ తీసుకోవాలక్క. ఒక గ్లాస్ వాటర్ పోయండి. చాలా ఒక గ్లాసు ఇంకా కొన్ని తీసుకోండి. కిలో బెల్లం కాబట్టి కొన్ని నీళ్లు కొద్దిసేపు మరి సరిపోతాయా? ఇగోండి కొంచెం తగ్గించండి. గ్లాస్ మీద కొంచెం తగ్గిద్దాం. అంటే ఒక గ్లాస్ ఉన్నారా అనుకోవచ్చు. ఇప్పుడు పాకం రావాలి. ఇది పాకం రావాలి. పొంగడాలు పాకం అని పాకం తీసినాక ఈ తడి బియ్యం వేసాం అనుకో పొంగడాలు పర్ఫెక్ట్ గా బాగా వస్తాయి. తినడానికి కూడా బాగుంటాయి. విజయనగరం స్టైల్ ఎలా వండుతా ఉండాలి? విజయనగరం కాదు మా శ్రీకాకుళం. విజయనగరం అంటే ఏంటి బుట్టి అలాగ ఎవడైనా మాట్లాడుకుంటాడా? శ్రీకాకుళంలో ఏ ఊరమ్మ మీది? మాదే ఏదో ఊరు అమ్మ పక్కన ఉంటది. శ్రీకాకుళం దగ్గర చిన్న రంగస్థలం ఉంటది. మా ఫ్రెండ్స్ కి తెలియాలిగా చెప్పు. శ్రీకాకుళం దగ్గర రంగస్థలం సినిమా చూసారు కదా. రంగస్థలం కదా మా రణస్థలం. మాది రణస్థలం దగ్గర. రంగస్థలం అనుకుంటారేమో. కాదు రణస్థలం. అందుకే మళ్ళీ చెప్తున్నాను రణస్థలం. మా ఊరు గుర్తుందా? తప్పనిసరిగా మా ఊరు రండి. పొంగడా చేసి పెడతాను ఫ్రీగా. బెల్లం వద్దు పిండి వద్దు ఏం తీసుకురావద్దు. ఫ్రీగా బట్టలు పట్టుకుని వచ్చేయండి. 2 రోజులు ఉంటే పొంగడాలు చేస్తాను, అరిసెలు చేస్తాను. మా చెల్లి తరపు నుంచి మీకు చేసి పెడతాను. ఎందుకంటే మా చెల్లికి ఇలాంటి వంటలు కొంచెం రావు. కొంచెం వచ్చు. మా చెల్లి ద్వారా మీకు పరిచయం చేస్తారు మా అక్క. మీకు కావాలంటే పొంగడాలు చేసి పంపిస్తాను. వాళ్ళ అక్క ఏంటి బాగా నేర్పిస్తావేంటి నాకు? మా ఊర్లో అందరు పండుగ అవే వండుకుంటారు. పండుగ పొంగడా స్పెషల్ మీ ఊర్లో. మా పెద్దమ్మ నీకు తెలియదేంటి? మా పెద్దమ్మ ఉన్నది. ఎవరు అనుకున్నావు? మా పిన్ని మా చిన్న ఆడబొడుసు ఉందా వాళ్ళ అత్త. వాళ్ళ అత్త అంటే మా ఆడబొట్టుకి సొంత మేనత్తే. ఆవిడ వండుతుంది. బాగా వండుతుంది పొంగడాలు. మా అమ్మ తర్వాత అమ్మ ఆమె. ఆమె దగ్గరికి వెళ్ళి బాగా వండిస్తాను. ఇంకా నాకు వంట రాకపోతే నేర్చుకున్నాను. మా పిన్నమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. చాలా బాగుంటాయి. ఇగో మీ అమ్మ వస్తుందే. మీ అమ్మ అంతే మీ అమ్మాయి ఎవరు ఇస్తావు కదా. పక్క ఊరు ఎవరు చూడడానికి వచ్చినప్పుడు మనవలు తీసుకుని వస్తుంది కదా. పండుగకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు 7 జంతికలు అవి వంటకు. ఈ మానవులకి బలంగా బాగుండాలంటే పొంగడాలు చేసి బెల్లంతో ఉట్టు బెల్లంతో పొంగడాలు చేసి పెట్టు. ఈ అయ్యికి అంటే పొంగడాలు పిల్లలకి చాలా బలం. బెల్లంతో తయారవుతాయి కాబట్టి. మా అమ్మ వస్తుందే మా అప్ప ఊరే వచ్చినప్పుడు ఇలా పొంగడాలు వండి పంపిస్తాను. 4-5 రోజులు ఉంటాయి. వారం రోజులు ఉంటాయి. మా ముసలోడు అమ్ముతాడు. మా ఉన్నాడు కదా కలుపుతూనే ఉండాలి. కొంచెం అడుగు పట్టుకుంటూ ఉండదు. పాకం వచ్చేదాకా కొంచెం కలుపుతూ ఉంటే ఇలాగా పాకం వచ్చేదాకా ఇలా కలుపుతూనే ఉండాలా? చూపించమ్మా కొంచెం పాకం చూపించండి. పాకం ఇంకా రాలేదు. శివ పాకం చూపించు. పాకం రాలేదు. కొంచెం పాకం వచ్చేదాకా ఇలా కలుపుకుంటే అలా కలుపుకుంటే కరిగిపోయిందా? పాకం లాగా రావాలి. బెల్లం కరిగిపోయింది. తీగ పాకం వచ్చినప్పుడు చూపించు. తీగ పాకం వచ్చినప్పుడు పొంగడాలు వేసుకోవాలి. తీగ పాకం వస్తేనే పొంగడాలు. ఎంత ప్రాసెస్ ఉంటుంది పొంగడాలు? మరి ఏంటనుకున్నాం కష్టమేనే మరి గుంటూరు కారం అనుకున్నాం. వేటి కోడి మాసాలు వేసుకొని తినడానికి పొంగడాలు అంటే ఇలాగా ఉంటాయి. ఇంకొకసేపు అయితే మరుగుతుంది కదా తలుకమని. వాళ్ళ అక్క పాకం వచ్చిందో లేదు. తీగ పాకం రావాలన్నావు నువ్వు. నాకు నేర్పించుకోద్దు పొంగడ ఎలాగా. తర్వాత నువ్వు లేకపోయి నేను వండాలి కదా ఒక రోజు. అలాగే చెల్లి మా ఫ్రెండ్స్ చూపించి పాకం వచ్చిందో లేదా. ఇంకా రావాలా? అయిపోయినట్టే. ఇంకా ముదిరితే పొంగడం గట్టిగా అయిపోతుంది. లేకపోతే అమ్మో వద్దమ్మా గట్టిగా మెత్తగా రావాలి. నవ్వలేదు మళ్ళీ. పిండి అనుకోవచ్చు చెల్లి. పిండి వేసి కొంచెం వేసిన పిండి ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పాకం ఇలా వేసుకోక పాకంలో ఇలా వేసుకోవాలి పిండి. పాకం వచ్చిన తర్వాత ఇగో తడిపిండి ఉంటుందా పక్కనే. తడిపిండి వేసుకోవాలి. పాకం రాగానే మీరు లేట్గా వేయకండి. మరి పాకం ముదిరిపోతే పొంగడం కూడా ముదిరిపోతుంది. ముదిరిపోయిన తర్వాత దాన్ని ఫిల్ చేయాలి. ముదరకుండా చూసుకోండి. పాకం లేతకున్నప్పుడే ముదిరిపోతే ఏమవుతుందంటే పొంగడం గట్టిగా అయిపోతుంది. పిల్లలు కూడా మరి ముసలోళ్ళు ఉంటారు కదా మనకి అత్తయ్య మామయ్య వాళ్ళు మంచి ఫ్రెండ్స్ గా బాగా చూసుకోవాలి. మన
చిన్న పిల్లలు మన బుడ్డోడు బుడ్డిది ఉంటారు కదా, మనవరు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు అయితే నాలాంటి వాళ్ళు అయితే మా చెల్లెల అయితే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ అత్తమ్మ కూడా ఉంటారు. అలాగే కొంచెం పాకు లేతగా అంటే వాళ్ళందరూ తినేలా మెత్తగా ఉండాలి ఉండాలి అంతే. అదే ముసలి కంటే పళ్ళు కొంచెం ఇదిగా కదా వాళ్ళు కొన్ని పెట్టకూడదు. వేసిన పిండి కేజీ నా పిండి అండి ఎంత అక్క చెప్పక్క కేజీ పిండికి ఎంత బెల్లం కేజీయే. అంటే ఎక్కువగా మనం స్వీట్ ఎక్కువ పెట్టాం అనుకో ముసలోళ్ళు తినాలి కదా, అత్తయ్య మామయ్య వాళ్ళు, ముసలోళ్ళు ఏంటి కాదు సారీ మన అత్తయ్య మామ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేడి నీళ్ళు కొన్ని నీళ్ళు పెట్టుకొని ఈ గ్లాస్తో ఎన్ని పోస్తావు వేడి నీళ్ళు? మూడా? ఇప్పుడు ఆ వేడి నీళ్ళు దేనికి పెట్టావేటి? దేనికంటే పొంగడాలు పిండి గట్టిగా ఉంటుంది కదా, దీంట్లో పోసి మనం పలసగా చేసుకోవాలి, చేసుకుంటే పొంగడాలు బాగా వస్తాయి. అంటే ఇప్పుడు ఆ పిండిలో నీళ్ళు వేసి కలపాలి, కొంచెం గోరువెచ్చ మరబెట్టాలా? గోరువెచ్చ మరబెట్టాలి. ఆ పిండి కొంచెం పలసన మనం పొంగడం వేసేలా ఉండాలంటే ఆ నీళ్ళు అందులో కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వేడి నీళ్ళు గోరువెచ్చ చేసుకొని ఈతో 4 గ్లాసులు నీళ్ళు వేసాం, చూసుకొని కలుపుకుందాం. మనం మరి పాలసన అయితే చేయకూడదు, పొంగడం వేసేలా ఉండేలా చూసుకొని కలుపుకుందాం. సరే అండి. వేయడానికి మా అక్క అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంది పొంగడాలు వేయడానికి. ఎంత పోసావు? కిలో నీళ్ళు పోసాను. కలపడం కూడా చూపించు ఎట్ట కలుపుతాయిందో. అంత కొద్ది కొద్ది పోయినా మరి పలుసుకుండాలా కట్టుకుంటారు పిండి? పలసగానే ఉండాలి. ఇదిగో నీళ్ళు పోసి ఇలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండ లేకుండా బాగా కలుపుకుంటేనే పొంగడం బాగా వస్తుంది. జాగ్రత్తగా ఉండకూడదు పిండి కదా, జాగ్రత్తగా ఇలా నీళ్ళు పోసిన తర్వాత బాగా ఫ్రీగా బాగా కలుపుకోండి. ఇగో ఉండ లేకుండా బాగా కలుపుకోవాలి, కలుపుకుంటేనే పొంగడం బాగా వస్తుంది. ఒకసారి వాటర్ ఇందులో కొంచెం నీళ్ళు గ్లాసులు ఇవన్నీ మనం మరబెట్టుకున్నాం కానీ మొత్తం వేయాలని లేదండి. మొత్తం ఏమీ లేదు, ఎన్ని పడితే అన్నీ ఇట్లా సరిపోనన్నే తీసుకోండి. శివ కొంచెం దగ్గర చూపించు ఎలా కలుపుతున్నావు. ఇందులో సరిపోనట్టే తీసుకోండి. ఉండలేకుండా కలపాలి, ఉండలేకుండా కలుపుకుంటే పొంగడం పర్ఫెక్ట్గా బాగా వస్తుంది, బాగుంటుంది. మన గరిటతో పోసుకుంటా బాగా కలిపినట్టున్నా ఉండలేకుండా ఎలా కలిపా చూపించు మా ఫ్రెండ్స్ గులమ్మ చూపించు భలే కలిపేవే. దీంట్లో ఇలా తీసుకుంటే గిన్నెలో తీసుకొని ఇలా పోసుకున్నాం అనుకో కళాయిలో ఇట్లా గయ్యాలా, ఇలా వేసుకుంటే ఒక్కటైనా 2 ఉండేయచ్చా? అయిపోయింది. రావట్లే ఏటో పొంగడా లేదా ఏంది ఉండే తర్వాత ఇద్దు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అక్క ఎలాగేసిందో విజయనగరం స్టైల్లోని. ఫ్రెండ్స్ పొద్దున్న వేసింది 2 ఇడ్లీ వస్తుంది, సప్పుడు ఆకలేసేస్తుంది, అన్నం కూడా రానస్థలం నుంచి వస్తే గ్లాస్ రాగ్జావ్ ఇచ్చిందట, 2 ఇడ్లీ పెట్టింది. తినడం అలవాటు. సూపర్ గా వేసిందండి విజయనగరం స్టైల్, మామూలుగా ఉండదండి. ఇదిగోండి పొంగడం పిల్లలు వేడివేడి తినేస్తారు. మాకు ఇష్టం, మా పిల్లలకి ఇష్టమైన పొంగడాలు మా అక్క రెడీ చేస్తుంది. ఇటు ఆకలి అవుతుంది ఏంటి? పొద్దున్నట్టు 2 ఇడ్లీ ఓకే చెప్పు. ఈ పొంగడాలు తినడం వల్ల ఏంటి చెప్పొచ్చు కదా మా ఫ్రెండ్స్ కొంచెం ఏదైనా. ఈ పొంగడాలు తింటే చాలా బలం, అన్ని పనులు చేసేసుకుంటారు. ఒకటే కాదు, తోముకొని కడుక్కొని అరుక్కొని చిలుక్కొని బట్టలు తీసుకొని అన్నీ చేసేస్తారు. దెబ్బకి సాయంత్రానికి మీ ఆయన వస్తే వండేస్తారు కూడా, వంటలన్నీ వండేస్తారు. బాగా చూసుకోండి మీ ఆయన్ని, ఇబ్బంది పెట్టద్దు. షాపింగ్ అని గీపింగ్ అని ఏమనద్దు, చర్చ చేసేది సారదు. ఒక ఆయనకి ₹1,00,000 అవుతుంది, ఒక అతనికి 20,000 వస్తుంది. గట్టిగా చెప్పమ్మా వినపడాలి కాళ్ళకి. ఇగో మా చెల్లి ఉందే, వీళ్ళ ఆయనకి ₹1,00,000 జీతం. కాదమ్మో అంత అవుతున్న నిజంగా అనుకుంటారు అందరూ. లేదు పాపం 20,000 కానీ సరిపెట్టుకున్నది మా చెల్లి. ఇంకొకరికి ₹1,00,000 జీతం. వాళ్ళు ఏ షాపింగ్ చేసుకున్నా పర్వాలేదు కానీ చెయ్యరు, వాళ్ళ లెక్కలు వేరే. మా చెల్లి అలా కాదు, అంటే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటారు, అవ్వాలి అంతే, ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు కూడా కుటుంబాలు కదా, అడ్జస్ట్ అవుతే వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, అక్క చెల్లెలు వస్తారు, అందరినీ చూసుకోవాలి. మరి నా భర్త నాకు సొంతం అని అనుకోకండి, అందరినీ చూసుకోవాలి. హాయ్ జాగ్రత్త, అందరూ హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. ఫ్యామిలీతో కలిసి ఉండాలంటావా? ఫ్యామిలీతో కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే బాగుంటది. మరి ఒంటరి జీవితాలు నాకైతే ఈ అక్క అంటే చాలా ఇష్టం అండి. మా పెద్దమ్మ కూతురు మా రమక్క అసలు చాలా హ్యాపీగా అసలు వచ్చిందంటే మామూలుగా సందడి చేయొద్దు, అసలు సూపర్ అంటే సూపర్ గా సందడి చేసింది అక్క. మా చెల్లి అంటే చాలా అప్పుడప్పుడు రాయేలాగా
తెంగెట్టుకుంటాను నేను. కోలుకుంటా. నేను అక్కడి నుంచి ఎందుకు వచ్చాను అనుకున్నా, నీకోసం వచ్చాను. నా కోసమే మరి. ఎక్కడ చేదా కోలం మారిపోతాయి. ఆపద్దాం ఉండు వీడియో. ఓకే వచ్చినాయి, అక్క తీయలేదు. ఇప్పుడేమో చక్క పొంగడాలు పెద్ద చేసింది. గరిటె వేసుకోండి, చిన్న చిన్న వస్తాయి. ఆ గరిటతో ఆ విధంగా అయితే వేయాలంటే పిల్లల దండ కూడా బాగుంటాయి. గిల్ల గరిటె వేసుకుంటే బాగుంటుంది. పెద్దగా వస్తాయి. చక్కగా చిన్న అయితే మనం అంతే పెట్టుకొని కూర్చుంటాం. అందుకే ఇలా పెద్ద వేసుకుంటే మన పని కూడా తొందర తేలిపోతుంది కదా అక్క. చాలా బాగుంటుంది. చెప్పక్క చిన్న చిన్న టిప్పులు చెప్తున్నాను. దీంతో వేసుకుంటే చిన్న చిన్న వస్తాయి. అది అక్కడికి వేసేసి తొందరగా తిరిగి వాడిపోతుంది. ఇంకోటి ఇట్లా తిరగేసుకోవాలి. భలే పొంగింది అక్క పొంగడం. ఇంటిగా పొంగి వారం రోజుల దాకా వస్తాయి, బాగుంటాయి. మీకు తినొచ్చు, పిల్లలకు కూడా పెట్టండి. బలమైన ఇదే ప్రాసెసింగ్ మొత్తం. పిండి పలసకుండా నేను పిండి ఇంక పలసకుండాలి. సరే సరే తీసేస్తున్నాను అక్క. ఇది అక్క ఏగిపోయింది, తీసేస్తున్నాను. బాగా మాడితే బాగోదు లెక్క. ఇంకెళ్ళే చెప్పిన మాట వెళ్దా చిన్న చెల్లి మంచి చిన్నప్పుడు కొట్టుగా వస్తుంది. కొడుకునేవాడు బొగ్గల మీద. ఆయన వీళ్ళ మిలిటరీ అయినా మంచి అయినా చాలా బాగా చూసుకుంటాడు మా చెల్లిని. అదృష్టవంతురాలు అంటావేటి నన్ను మరే అనుకుంటాను. మా ఊరు వచ్చినప్పుడు డేట్ అయింది అనుకున్నాను. మరి అంత దేవుడా కాలుగడ్డి తెల్లని దండం పెట్టుకెళ్ళి పొగుడుతున్నావు కానీ మామూలు దానివి కాదు. నువ్వు ఇంకో ఇలా తిరగేయాలండి. చూడండి అక్క వేసింది కదా, అట్లా తిరగేసి పొద్దున్నగానే కాలు దండం అని పెట్టమంటే పెట్టలేదు. పెడదాం రేపటి నుంచి చెప్పాగా నువ్వు. పెడతానులే రేపటి నుంచి. చెప్పిన మాట నాకు అది తీసానక్క. సరే ఇదిగోండి చూడండి ఎలా ఉబ్బిందో. కొంచెం వరకు తగ్గించే పొంగడం అంటే ఆ సెగ తగ్గిద్దాం. ఉండే మాకు ఆ సెగ తగ్గించా. సరే